నేను మీ నెల్లూరు అమ్మాయిని. ఈరోజైతే నేను తమిళనాడు ప్రయాణంలో రెండో రోజు మహాబలిపురాన్ని ప్లాన్ చేసుకున్నాను. మహాబలిపురం టూరిజానికి నెలకొనగా ఉంటాది. నేనైతే ఏందంటే పార్ట్లు పార్ట్లుగా తీసి పెడుతున్నా. ఒకేసారంటే అంతంత సేపు చూడాలన్నా చూడలేం. ఈ మహాబలిపురంలో విష్ణుమూర్తి టెంపుల్‌ని కంపల్సరీగా విజిట్ చేయండి. తమిళనాడు అనంగానే ఎంతోమంది రాజులు ఈ తమిళనాడుని పరిపాలించినాడు. ఇంకో విషయం చెప్పాలంటే ఈ తమిళనాడుని పరిపాలించిన రాజులు ఎంతోమంది మా నెల్లూరును కూడా పరిపాలించినారు. ఎందుకంటే తమిళనాడు పక్కనే కాబట్టి మా నెల్లూరు. అలాంటి వాటిల్లో శ్రీరంగనాథ టెంపుల్ ఒకటి, ఇరకాల పరమేశ్వరమ్మ టెంపుల్ ఒకటి, ఇంకొకటి స్వర్ణలింగేశ్వర స్వామి టెంపుల్. వీటిల్ని అప్పటి రాజులు మాకు తమిళనాడు పరిపాలించే రాజులే మా నెల్లూరులో కూడా పరిపాలించి ఆ టెంపుల్స్ని కట్టారు. తమిళనాడు అని చెప్పంగానే ముందు గుర్తొచ్చేది దేవాలయాలు. ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి తమిళనాడు. ఎంతోమంది దేవతామూర్తులు, ఎటు చూసినా కూడా మనకి ఎత్తైన కొండలతో ఇక్కడ రిసీవ్ చేసుకునే పద్ధతి నాకు చాలా నచ్చుతుంది. ఎక్కడా మనల్ని డిస్టర్బ్ చేయదు. అయితే గర్భాలయంలో తప్ప మిగతా ఎక్కడ వీడియోస్ తీసుకున్నా అబ్జెక్షన్ చెప్పరు. ఎత్తైన గోపురాలతో, ఎత్తైన ప్రహరీలతో టెంపుల్స్ని దాచేసినట్టుగా ఉంటాయి ఇక్కడ. మహాబలిపురం అక్కడే శ్రీ విష్ణుమూర్తి టెంపుల్ అయితే ఉంది. కంపల్సరీగా మీరు విజిట్ చేయాల్సిన టెంపుల్ అండి ఇది. ఎంత అందంగా ఉంటాడంటే శ్రీ విష్ణుమూర్తి. ఇక్కడ పవలింపు సేవలో శ్రీ విష్ణుమూర్తి ఉంటాడు, అమ్మవారు కూడా ఉంటారు. ఎంత అందంగా ఉంటుందంటే మనము ఎప్పుడో సినిమాల్లో చూసినట్టుగా ఓల్డ్ టెంపుల్, అన్ని రాయిలతో కట్టబడి మనసుని కొంచెం హుషారు చేసే విధంగా ప్రతి రాయి మీద అప్పుడు భాగవతం, పురాణాలు, సంస్కృతికి సంబంధించి ప్రతిదీ అందంగా చెక్కబడినట్టుగా ఉంటాయి. ఆ రాయి మీద ఆ రూపాన్ని మనం చూస్తుంగానే అర్థమయ్యేటట్టు ఏ పెయింట్లు వేయకుండా ఇక్కడ టెంపుల్స్ దాచేసినట్టు ఉండే ఎత్తైన ప్రహరీలతో ఇక్కడ ఒక టెంపుల్ ఉందా అన్నట్టుగా ఉంటాయి. గుడి లోపల మనకు శ్రీ విష్ణుమూర్తి పవలింపు సేవలో ఉంటాడు. ఎంత అందంగా ఉంటాడంటే మనసుని అలా కట్టిపడేసేటట్టు. బేసిక్గా వీడియోస్, ఫొటోస్ కొన్ని దగ్గర తీసుకోవచ్చు. ఇక్కడైతే మా తెలుగులో ఏదో రాసినారు, అది నాకు మనసుకు మంచిగా అనిపించింది. మీరు చదవండి. ఒక తమిళనాడులో మన తెలుగు పేర్లతో ఉన్నదంటే హ్యాపీయే కదా. ఏమంటారు? ఇంకా ఆలయం అంతా ఇలా ఉంటుంది. ఇక్కడ ఆంజనేయ స్వామి కూడా ఉన్నాడండి. ఇంకా ఆలయం అంతా అమ్మవారి చుట్టూ తిరుగుతున్నాను. నేను ఫొటోస్ గర్భగుడిలో ఉండేవి తీయకూడదని ఎందుకు అనుకుంటున్నానంటే బేసిక్గా ఈ ఛానల్లో ఎక్కువగా మనకి టెంపుల్స్, టూరిజం గురించి వస్తుంది. అలాగ తీసి చాలా అంటే చాలా బాధపడ్డా. వాళ్ళ ఉగ్రహానికి నేను కొంచెం లోనయ్యాను. మీరు కూడా మీ ఇళ్లల్లో పూజలు అవి చేసుకున్నారంటే ఆ పాజిటివ్ ఎనర్జీని మీ ఇంట్లో వరకే పెట్టుకోండి. వీడియోస్ తీసి మనం సోషల్ మీడియాలో పెట్టడం వల్ల ఆ పాజిటివ్ ఎనర్జీ మన నుంచి వెళ్ళిపోతుంది. ఇవైతే నేను బాగా నోటీస్ చేశాను. టెంపుల్ అయితే ఇలా ఉంది, ఎత్తైన మండపాలతో చూసేదానికి ప్రశాంతంగా. తమిళనాడులో ఒకటి మాత్రం 12 గంటలకల్లా టెంపుల్స్ క్లోజ్ అయిపోతాయి. ఇంకోటి ఏంటంటే 8, 9 లోపల టెంపుల్ క్లోజ్ అయిపోతాయి. ఇంకా టెంపుల్ తెరిచే టైం ఎప్పుడంటే 6 గంటలకు తెరుస్తారు. మేము వెళ్ళిన రోజు శనివారం అవ్వటంతో ఎక్కువగా మనం ఏంటంటే టెంపుల్స్ విజిట్ చేసే టైమ్స్ ఆ వారం శనివారం అంటే వెంకన్న, శుక్రవారం అంటే అమ్మవారు, ఇలాగా ప్రతి దేవుడికి ఒకటి అనేది ఉంటుంది. ఆ టైంలో వెళ్ళినామంటే మంచిగా పూజలు అవి జరుగుతూ ఉంటాయి. భగవంతుని ప్రార్థించుకొని రావచ్చు. ఎప్పుడు పడితే అప్పుడు మనం విజిట్ చేసినామంటే ప్లెయిన్గా మనమే ఉన్నట్టు అనిపిస్తుంది. టెంపుల్స్లో ఈ రాళ్ళు చాలా చల్లదనాన్ని అయితే ఇస్తుంది. మేము వెళ్ళినప్పుడు వర్షం పడుతుంది తమిళనాడులో. ప్రతి రాయే చూడండి ఎంత అందంగా ఉంది, ఎంత నీట్గా ఏదో శిల్పి చెక్కినట్టే ఉంది కదా.
తమిళనాడుని అప్పటి రాజులు ఎంతో మంది పరిపాలించినారు కాబట్టి వాళ్ళకి సంబంధించి ప్రతిదాని మీద క్షుణ్ణంగా చెప్పబడి అప్పట్లో పెయింట్స్ అవి ఇవి ఏమి ఉండేవి కాదు కాబట్టి రాళ్ళనే ఒక అందమైన రూపం వచ్చేటట్టు. ఇంకపోతే ఇది ఇటువైపు అటువైపు ఇక్కడైతే మనకి శ్రీ విష్ణుమూర్తి టెంపుల్, ఈ వైపు అయితే అమ్మవారి టెంపుల్. వీళ్ళిద్దరే ఇక్కడ ఉన్నారు. టెంపుల్ అయితే చాలా బాగుంది. మీరు కంపల్సరీ విజిట్ చేయండి. మహాబలిపురం వెళ్ళినప్పుడు ఈ విష్ణుమూర్తి టెంపుల్ని చాలా అంటే చాలా బాగుంటుంది. బేసిక్గా ఏంటంటే మనకి ఓ అని చెప్పి ఎక్కువగా హైపే ఇచ్చేస్తారు. అక్కడికి వెళితే మనకి చాలా టెంపుల్స్ ఎలా ఉండదంటే మనం డిసప్పాయింట్ చేస్తాయి. ఎప్పుడైనా భగవంతుడి సన్నిధిలోకి మనం వెళ్ళినప్పుడు మనసా వాచా వాళ్ళ మీద పెట్టుకొని వెళ్ళండి. ఈ రోజుల్లో మైండ్ రిలాక్స్ కావాలంటే టెంపుల్స్ విజిట్ చేయండి. ఆ పాజిటివ్ అనేది మీ మందికి వచ్చేసరి. ఇంకా టెంపుల్ అయితే బయట వైపు అంతా ఇలా ఉంటుందండి. లోపల వైపు దాచేసారన్నాను చూడు, లోపల వైపు అలా ఉంది. ఎక్కడైనా మీకు టెంపుల్ ఉందని కనిపిస్తుందా? అన్ని మ్యాక్సిమం రంగనాయకుల టెంపుల్ కాడ నుంచి కామాక్షమ్మ టెంపుల్ కాడ వరకు చాలా టెంపుల్స్ ఇలాగే ఉంటాయి. తమిళనాడు పుణ్యక్షేత్రాల్లో ఎన్ని ఉన్నాయి, ఎంతోమంది దేవతామూర్తులు నెలకొన్న తమిళనాడు అండి. ఇంకా పూజారులు కూడా 12 అవ్వటంతో గుడిని మూసేసి వెళ్ళిపోతారు. 5:30 కల్లా మళ్ళీ టెంపుల్ ఓపెన్ చేస్తారు. 9 కల్లా మళ్ళీ క్లోజింగ్ చేస్తారు. ఇంకా మహాబలిపురంలో ఇంకా కొన్ని టెంపుల్స్ కొండ మీద ఉన్నాయి. వాటిలన్నిటిని కొంచెం కొంచెం కట్ చేసి చూపిస్తాను. ఎందుకంటే అంత వీడియో మనం చూడాలన్నా కూడా అవ్వదు కాబట్టి మహావిష్ణుమూర్తి ఆలయాన్ని మాత్రం మీకు నేను చూపించాను ఇప్పటి వరకు. ఇంకా మనకి మహాబలిపురం అని చెప్పంగానే హ్యాండ్మేడ్ ఐటమ్స్ ఎక్కువగా ఈ లైన్ అంతా ఉందండి. వీటిలన్నిటిని మన ఒక జ్ఞాపకంగాను ఒక గుర్తుగాను మనం దాచేసుకోవాలి అంటే ఏదో ఒకటి తీసుకోవటం మంచిది. ఇంకేందండి, ఇలాంటి ప్లేసెస్కి వెళ్తే మన తెలుగు మాట్లాడే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఈ షాప్స్ వాళ్ళకైతే తెలుగు కంఫర్ట్గా మాట్లాడతారు. ఎందుకంటే కస్టమర్స్ వస్తూ ఉంటారు కదా. తమిళనాడు అనగానే నెల్లూరు పక్కనే కాబట్టి తెలుగు అంతా కొంత వచ్చే ఉంటుంది. మీరు భయపడాల్సిన అవసరం లేదు. వచ్చినప్పుడు కంపల్సరీగా ఆరామ్సే మీ జర్నీ మీరు సాగించుకోవచ్చు. ఇంకపోతే ఇవి హ్యాండ్మేడ్ ఐటమ్స్ అండి. తమిళనాడు మహాబలిపురం కాడ సముద్రం కూడా ఉంది, విజిట్ చేయండి. మాకైతే వీలవ్వలేదు. ఇదంతా కొండ ప్రాంతం. వాటి నుంచి వాటి హిస్టరీ గురించి తీసుకొని మీకు నేను చెప్పడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. మళ్ళీ మంచి వీడియోతో ఎప్పటికప్పుడు మీ ముందర ఉంటుంది మీ మధు. బాయ్.